హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన చిక్కుడుకాయి టమాటా కర్రీ చేసుకుందాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక దాక పెట్టుకొని కొద్దిగా నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు శుభ్రంగా వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు ముక్కలన్నిటికీ పట్టేంత వరకు ఇలా కలిపేసి గ్యాస్ మీడియంలో పెట్టేసి చిక్కుడుకాయలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 2 టమాటాలు పేస్ట్ చేసుకొని టమాటా పేస్ట్ కూడా అందులోనే వేసి రుచికి సరిపడా కారం వేసుకొని మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి మరొక 5 నిమిషాలు. తర్వాత టమాటా పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మరి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మరొక 2, 3 నిమిషాలు ఉడికించుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.